హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంట్లో మిగిలిపోయిన చపాతీతో చూడండి ఫ్రైడ్ ఎగ్ చపాతీ చేయబోతున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. మనము ముందుగానే ఇలా తరిగి పెట్టుకొని ఉన్నాము. కావాల్సిన పదార్థాలు చూడండి, క్యాబేజ్, క్యారెట్, ఆనియన్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాం. చూడండి 4 కోడిగుడ్లు, క్యారెట్, క్యాబేజ్, ఆనియన్, తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, ఉప్పు, మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు పొడి, కారం పొడి, చపాతీ. చూడండి మిగిలిపోయిన చపాతీ మన ఇంట్లో ఇలాగా. ఇది నేను రాత్రి చేసింది ఫ్రెండ్స్. చూడండి ఇలా మిగిలిపోయిన చపాతీతో టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ఇంకా తినాలనిపించేటట్టు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా చూడండి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు దీనికి ఉప్పు, కారం, మసాలా అంతా పెట్టాలన్నమాట. చాలా బాగుంటుంది. మనకు కావాలంటే పొడుగు కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వచ్చి ఈ విధంగా సైజులో కట్ చేసుకున్నాను. చూడండి ముందుగా ఒక కడాయి పెట్టి మనము నూనె కొద్దిగా యాడ్ చేసుకొని గుడ్డిని ఫస్ట్ మనము దీంట్లో ఫ్రై చేసి ఎత్తుకోవాలన్నమాట. మనం ఫ్రైడ్ రైస్ లాగానే ఫ్రెండ్స్ ఇలాగనే చేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు మనము 4 గుడ్లు పగలగొట్టి వేసుకుందాము. దీనికి ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం మిరియాల పొడి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. నూనెలో ఇలా ఫ్రై అవుతే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎగ్ వాసన కూడా రాదు. అదొక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. ఫ్రైడ్ రైస్లో వచ్చి మనం చివరిలో యాడ్ చేసి కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసి ఎత్తుకోవాలి. సపరేట్గా ముందుగా ఫ్రై చేసి ఇలా ఎత్తుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన పెట్టేద్దాం దీన్ని. కోడిగుడ్ని ఇలా ఫ్రై చేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసి అదే ప్యాన్లో చూడండి ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది. తెల్లగడ్డ చిన్న చిన్న పీస్గా కట్ చేసుకున్న దాన్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్, క్యాప్సికమ్, చిల్లీ అంతా యాడ్ చేసి మనము ఫ్రై చేసుకోబోతున్నాము. ఊరికి అలా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కూడా అవసరం లేదు. చూడండి ఇలా మనము ఫ్రై చేసుకుందాము. లైట్గా ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై అవన అవసరం లేదు. ఇప్పుడు మనము కట్ చేసుకున్న వెజిటేబుల్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. క్యాబేజ్, క్యారెట్ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి కదా, పచ్చిగా ఉంటే బాగుండదు ఎక్కువగా. ఇలా చేసిస్తే కలర్ఫుల్గా పిల్లలు కూడా మిగిలిపోయిన దాంట్లో రుచిగా మనం ఇలా చేసిస్తే చాలా చాలా పెద్దల నుంచి చిన్న పిల్లల నుంచి చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఎప్పుడైనా మిగిలిపోతే చపాతీలో ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇలా ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. ఇది కూడా లైట్గా ఫ్రై అయితే చాలు ఊరికే. చూడండి ఇప్పుడు కట్ చేసుకున్న చపాతీని యాడ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు దీనిపైన మనము కలుపుకున్నట్ట లైట్గా కలుపుకొని మనం ఎత్తి పెట్టుకున్నాం కదా మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి బాగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి మనము మిరప్పొడి, ధనియాల జీలకర్ర వేయించిన పొడి, గరం మసాలా, పసుపు పొడి, ఉప్పు కొద్దిగా దీనికి తగ్గట్టు చపాతీలో కూడా ఉంటుంది. మనం ఆల్రెడీ కొద్దిగా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాం వెజిటేబుల్స్ని. ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మిరియాల పొడి అంతా యాడ్ చేసి దీని మీదే మనం వచ్చి కొద్దిగా సోయా సాసు ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా సాస్ యాడ్ చేసుకుందాము. చిల్లీ సాస్ ఉంటే కూడా యాడ్ చేసుకోవటం. ఆల్రెడీ మనం చిల్లీ పౌడర్ అంతా యాడ్ చేసుకున్నాము. చూడండి నేను టమాటా సాస్ మాత్రం యాడ్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు దీని అన్నిటి కలిసేటట్టు ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలా కలుపుకుందాము. చపాతీకి అన్నిటికీ కలిసేటట్టు కలుపుకోవాలి. వెజిటేబుల్, కారము, ఆ టమాటా సాస్ అంతా అన్నీ కలిసిపోవాలన్నమాట. అప్పుడే చాలా బాగుంటుంది. చపాతీకి అంతా తగిలి మసాలాలంతా అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్.
నేను వచ్చి కొంచెం పించ్గా యాడ్ చేసుకున్నాను, పించెస్ లాగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను, ఎక్కువ ఏమీ యాడ్ చేసుకోలేదు, రోటీలో ఉంటుంది కాబట్టి. చూడండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ కోడిగుడ్డుని మనము దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి కోడిగుడ్డు పొడి మాసిని దీంట్లో యాడ్ చేసి కలుపుకోవాలి, అంతే. చూడండి ఫ్రైడ్ చపాతీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్, బాగుందో లేదో. చూడండి ఇలా బాగా అన్నిటికీ ఎగ్ వచ్చి కలిసిపోవాలి, చపాతీలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకుందాం ఒకసారి. చూడండి అంతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చివరగా స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని అంతే ఫ్రెండ్స్. చూడండి ఈజీగా ఇంట్లోనే మనము ఎక్కువగా ఏం మసాలాలు యాడ్ చేయకుండా ఇలా సింపుల్గా మన ఇంట్లోనే మన చేతిలో ప్రిపరేషన్ చేసి తింటే హెల్త్ కూడా చాలా మంచిది. వెజిటేబుల్ అంతా ఇలా యాడ్ చేసి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇలా మిగిలిపోయిన చపాతీతో ఎంతో రుచికరంగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగనే మనము ఒక వీడియో ఇంతకుముందు కూడా చపాతీలో ఎగ్ కుత్తని వీడియో పెట్టుంటాము చూడండి. ఇప్పుడు ఈ వీడియో కూడా చేసి మీరు చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.